మీనరాశి వారి జాతకులు జనవరి మాసంలో 12వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులకు జన్మంతా సరిపడా శత్రుత్వం, ఒకరి వల్ల, ఒక కిలాడి ఏడుపు వల్ల ఇలా జరగబోతుంది. మీ యొక్క పరిస్థితుల్లో ఒక మార్పు కలగబోతుంది. జన్మకు సరిపడా శత్రుత్వమే ఈ కిలాడి స్త్రీ. వీరి యొక్క ఏడుపు ఒక బొట్టు లేని ముండ ఏడుపు అనేది ఈ రాశి వారి మీద ఉండబోతుంది. ఈ రాశి వారి యొక్క పతనాన్ని ఆ స్త్రీ చూస్తుందని చెప్పొచ్చు. ఒక బొట్టు లేని ముండ, ఆ కిలాడి ముండ ఏమిటంటే ఒక దరిద్రం పట్టినట్లు, ఒక శని పట్టినట్లు ఈ రాశి వారిని, అలాగే ఈ రాశి వారి యొక్క కుటుంబాన్ని, వారి మీద కూడా ఈ యొక్క చూపు పడింది. ఎంత ఘోరమో కదా, ఎంత ఘోరంగానో వీళ్ళకి ఎన్నో రకాలైన నష్టాలు కలిగేలా చేస్తుంది. మరి ఇంత ఘోరంగాన అసలు ఛీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుకునే పరిస్థితి ఇది. ఈ యొక్క పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆమె పేరు ఏమిటి అనేది కూడా మేము చెప్పగలము. ఈ వీడియోలో చెబుతున్నాము. ఈ రాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు వినండి. అసలు నేను ఈ మాటలు ఎందుకు ఇలా అంటున్నాను, అసలు మీ మీద పడి ఏడుస్తున్న ఆ బొట్టు లేని స్త్రీ ఎవరు, ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో అనేది మీకు 100% ఉపయోగపడుతుంది. ఈ వీడియో అదే మేము సాక్ష్యంతో సహా చెప్పగలము, బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. విని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరిది చాలా మంచి మనస్సుగా అర్థం చేసుకోవాలి. ఈ రాశి వారిని మనం చూస్తే జాతకపరంగా చాలా కలుపుగోలు కలిగిన వ్యక్తులు. కానీ వీరికి ఏమిటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేవి చాలా తారాస్థాయిలో ఉంటాయి. వయసుకు మించిన బాధలు, కష్టాలు అనేవి వీళ్ళ పుట్టుక దగ్గర నుంచి కూడా చూశారని చెప్పుకోవచ్చు. మామూలుగా స్త్రీ అంటే మనకి దేవతా మూర్తితో సమానంగా, ఎంతో గౌరవప్రదంగా స్త్రీని భూమాతతో సమానంగా మనం పూజిస్తూ ఉంటాము. స్త్రీ అంటే ఎంతో విలువ కలిగినది, విలువను ఇస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ స్త్రీని మాత్రం ఇలా ముండా అని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే ఈ మాటలు వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మనుషులు ఆడవాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా, తలదించుకునేలాగా చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీ జాతి ఇప్పుడు కలియుగంలో ఉంది. కాబట్టి అలాంటి వాళ్లను ఇక ఇంతకు మించి ఏ విధంగా చెప్పడానికి మాటలనేవి మాకు సరిపోవడం లేదన్నమాట. అందులో ఒక బొట్టు లేని ముండ అంటే ఏమిటంటే భర్త చనిపోయిన స్త్రీని అలా పిలుస్తూ ఉంటారనమాట. భర్త చనిపోయి ఒక వయసు వచ్చాక ఆడవాళ్ళు లాగా ఉంటే ఎవరు కూడా వాళ్ళని వేలు ఎత్తి చూపించే అవకాశం ఉండదు. అలా ఉండదు. అయితే పద్ధతిగా ఉంటే ఇలా ఉండదు. కానీ పద్ధతి తక్కువ ఉంటేనే ఇలా అవుతుంది. మంచితనం, వీరి యొక్క కష్టము, వీరి యొక్క మంచితనాన్ని చూసి ఈ బొట్టు లేని ముండ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరిని సర్వదా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు అని చెప్పేటప్పటికీ బయట వ్యక్తి కాదండి, రక్త సంబంధికమే. అంటే ఈ రాశి వారికి సంబంధించి రక్త సంబంధానికి సంబంధించిన ఒక స్త్రీ అన్నమాట. ఆ స్త్రీకి భర్త లేడు, అంటే బొట్టు కూడా లేదు, లేకుండా ఉంటుంది. ఆ యొక్క అటువంటి స్త్రీ ఏడుపు, ఆ యొక్క స్త్రీ దృష్టి అనేది ఈ రాశి వారి మీద పడింది. ఈ రాశి వారిని ఏమిటంటే ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా కూడా వాడుకొని కనీసం తినడానికి ఒక ముద్ద తిండి అనేది కూడా పెట్టకుండా ఈ రాశి వారిని కష్టకాలంలో కూడా ఆదుకోకుండా ఇలా ఎన్నో రకాలుగా ఆ స్త్రీ ఏమిటంటే వీరికి ప్రత్యక్షంగా నరకం అనేది చూపించిందని చెప్పొచ్చు. కానీ ఈ రాశి వ్యక్తులకు ఆమె అంటే చాలా గౌరవం, చాలా ప్రేమ. తను పలకరిస్తే చాలు, తను మాట్లాడితే చాలు, తను ప్రేమగా ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అని చెప్పేసి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎంతో ప్రేమగా తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్త్రీ మాత్రం వీరిని ఏమిటంటే ఒక పని మనిషిలాగా, జీతగాళ్లలాగా
వీళ్ళకి డబ్బు అనేది సంపాదించి వీళ్ళ దోసిట్లో పోసి ఒక మిషన్ లాగా వీళ్లకు ఏమిటంటే మనుషుల్లాగా ఒక మనిషిలాగా ఏ రోజు కూడాను ఆ బొట్టు లేని స్త్రీ చూడదనమాట. వీరిని ఎంతసేపటికి అవసరాలకు ఉపయోగించుకోవడం కోసం ఏదన్నా అంటే కనీసం ఎప్పుడన్నా పలకరించే పలకరింపును కూడా లేకుండా ఆ మనిషికి వీళ్ళ విలువ అనేది తెలిసేటట్లుగా చేయడము, ఇలాగే ఒక బానిసలాగా పెంచుతున్నారు అని చెప్పొచ్చు. అయితే ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు. అలా ఆ స్త్రీ వల్ల ఈ రాశి జాతకులు చిన్న వయస్సు నుంచి చాలా వరకు వీరి ఆశలను, కోరికలను, ఇష్టాలను, తినాలనుకున్న తిండిని తినకుండా, కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకోకుండా చాలా కష్టపడ్డారు. వారిని గుడ్డిగా నమ్మేశారు. ప్రతి చిన్న విషయాన్ని, చిన్న చిన్న ఆనందాలను కూడా వారి కోసమే త్యాగం చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రాశి వారి మాట ఏమిటంటే, ఇవాల్టి ఈ రోజున వాళ్ళు పడ్డ బాధలు చిన్న వయసు నుండి కూడా పడి 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 ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేవి దొరక్క ఇవాళ మాట తీరు ఎలా తయారయ్యింది అంటే ఈ రాశి వారిది ఎంతో కటువుగా తయారయ్యిందనమాట. వీళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉంది. ఈ రాశి వారిలో ఏమాత్రము కూడా తప్పు అనేది లేదు. నిజానికి వీరు బండరాయిలాగా తయారయ్యారు. వీరు చాలామంది వ్యక్తులు ఒక్కసారి కనుక వీళ్ళను నమ్మితే, నమ్మకంగా ఉంటే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తులు. డబ్బును కూడా అవసరమైతే ఆ యొక్క మనుషులకు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మన అని చెప్పేసి అనుకుంటే కానీ అవతల వాళ్ళే ఏమిటంటే వీళ్ళ మంచితనాన్ని చులకనగా చేసుకుని వీళ్ళని వాడుకోవడానికి మాత్రమే పెట్టుకున్నారనమాట. అంటే వీళ్ళని చిన్న వయసు నుంచి ఆ పనులకు ఈ పనులకు పంపించి చేతిలో వచ్చిన ఆ యొక్క ధనము వీళ్ళ దోసిట్లో పోయాలన్నమాట. వీరు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని సిగ్గుపడేంతగా ఈ రాశి వారికి చెందినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి ఇలా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. తల్లి అంటే దేవుడు మనకి అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో పుట్టిస్తాడు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. అలాగే చాలామంది తల్లులు కూడా బిడ్డల కోసం ఎంతగానో త్యాగాలు చేసిన వారు అన్ని సుఖాలు మానుకొని పిల్లల్ని ఒక స్థితిలో ఉంచాలని చెప్పేసి నిజంగా దేవతామూర్తులైన కొంతమంది తల్లులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాశి వారి యొక్క తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి మాత్రం దుర్మార్గురాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేము అందరికీ అని చెప్పడం లేదండి, కానీ ఎక్కువ శాతం అయితే ఈ రాశి వారికి ఇలాగే జరుగుతుందన్నమాట. అంటే తల్లుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, చెడ్డ తల్లులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపడేంతగా ఇలాంటి తల్లులు ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంది. పిల్లల మీద ఎలాంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టరు, పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చేయరు, పిల్లల్ని పిల్లల్లాగా చూడరు, పిల్లల్ని ఒక పనులలాగా, ఒక బానిసల్లాగా, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుని ఒక యంత్రాల్లాగా వాళ్ళ చేత పనులు చేయించుకోవడం. చిన్న వయసు నుండి కూడా ఆ పనిని లేకుండా, అంటే చేయగలిగే పని, చేయలేని పని అని లేకుండా అనుకోకుండా రకరకాల పనుల్లో వీళ్ళని నలక్కొట్టి వీళ్ళ ద్వారానే వాళ్ళ కడుపులు నింపుకుంటూ ఉంటారు. ఇలాంటి కఠినమైన తల్లులు ఉండడం అనేది నిజంగా ఒక దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. చాకరీ చేయించుకోవచ్చండి, దానికి కూడా తప్పు అని చెప్పేసి మనం అనడం లేదు. సరే, పరిస్థితి బాగోలేదు, భర్త లేడు, సరే బిడ్డలే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బిడ్డలే మనకు తోడు కాబట్టి పరిస్థితులను బట్టి బిడ్డల చేత పని చేయించుకోవడం కూడా తప్పు అని చెప్పేసి నేను అనడం లేదు. కానీ ఆ పని చేయించుకొని ఇంకేమిటంటే వాళ్ళని ఒక పన్నోళ్ళలాగే హీనంగా చూడడము, మర్యాద లేకుండా మాట్లాడడము, కనీసం కడుపుకు ఒక ముద్ద అన్నం అనేది వండి పెట్టకుండా స్నానానికి ఒక బకెట్ నీళ్లు, అంటే వాళ్ళు పసిపిల్లలే కదా, వాళ్ళని మీరు చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? తండ్రి లేడు, తల్లే చూసుకోవాలి. అయినా కూడా తన స్వార్థం తనం చూసుకోవడము, తనకు నచ్చిన వాళ్లను చూసుకోవడము. నలుగురిని కంటే బిడ్డల్ని తల్లికి నలుగురు సమానమే, కానీ ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఉండదు. ఒకరిని ఏమిటంటే పనులలాగా చూస్తారు, ఒకళ్ళనేమో గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఈ రాశి వారికి పనులలాగా ఆ తల్లి ఒక కంట్లో బెల్లము, ఒక కంట్లో సున్నం అనేది పెట్టుకుని చాలా దారుణంగా పెంచిందని చెప్పొచ్చు. ఇంత చేస్తున్నా, ఇంత కన్నీళ్లు పెట్టిస్తున్నా అటువంటి తల్లిని మీరు అస్సలు నిరాశపరచలేదు. ఇప్పటి వరకు నమ్ముతూనే వచ్చారు. మీ మనసునే శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ
చేస్తూ వచ్చారు. కానీ అటువంటి తల్లిలో ఉన్న విష బీజాలు ఈ రోజున తానంతట తానుగానే వెళ్ళకక్కుతుంది. తన మిమ్మల్ని దూరం చేస్తుంది. ఆ దూరంలోనే ఒక ఆలోచన పుట్టుకొస్తుంది. ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, నేను మంచా చెడా అనేది మీ భాగస్వామి చెప్పొచ్చు, లేదా మీ యొక్క స్నేహితులు చెప్పొచ్చు, లేకపోతే గనక మీ యొక్క అత్తమామ చెప్పొచ్చు. కానీ వారి యొక్క నిజాలు మీకే అర్థమవుతుంది. మీ పిల్లల్ని, కన్న పిల్లల్ని కూడా పట్టించుకుని మీ తల్లి మీకు అవసరమా? ఈ ప్రశ్న మీ మదిలో లేవనెత్తుతుంది. ఎన్నో రకరకాల ప్రశ్నలతో ఈ రోజున మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఇంత చేస్తున్నా వీళ్ల మీద వాళ్ళ మీద ఏడుపులు, వీళ్ల మీదే. ఇంత చేస్తున్నా, ఇంత పెడుతున్నా కూడా మళ్ళీ వీళ్ల మీదే ఏడుపులు, వీళ్ల మీదే దృష్టి. అంటే ఎప్పుడు కూడా అడిగినప్పుడల్లా వాళ్ళ యొక్క అవసరాలు, అంటే ఆ తల్లి యొక్క అవసరాలు ఎప్పుడూ తీరుస్తూ ఉండాలి. నేను జాగ్రత్తగా చూసి వాడుకుందాము. పొద్దుగూకులు బిడ్డను ఇబ్బంది పెట్టకూడదు. మనం ఇచ్చేది ఏమీ లేకపోయినా వాళ్ళని మనం ఇలా పీకు తినకూడదు. ఇలా అని చెప్పేసి కనీసం విషమ పరిజ్ఞానం కూడా లేకుండా ఆ తల్లి ఏమిటంటే ఆ బిడ్డను పొద్దుగూకులు డబ్బు పరంగా అవి కావాలి, ఇవి కావాలి, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పేసి పీక్కు తింటుంది. ఇందువల్ల మీ వివాహ బంధం కూడా చాలా వరకు ముక్కలయ్యే పరిస్థితికి కూడా వచ్చిందని చెప్పొచ్చు. మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేస్తుంది, మిమ్మల్ని పీక్కు తింటుంది. ఎంతవరకు తల్లి, ఎంతవరకు బిడ్డ? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి తల్లులు ఏం చేయాలి అనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లులు అంటే పాపం అంటారు. మరి ఇలాంటి చెడ్డ తల్లులు ఎందుకు బయటికి రావడం లేదు అనే విషయం ఇది ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయమే అయిపోయింది. పిల్లల్ని, అంటే మంచి వాళ్లను తీసుకెళ్లేమో వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఇలాంటి అదరగుండపు తల్లులు ఏమిటంటే అదరగొట్టుకును, బెదరగొట్టుకును అయినా సరే పిల్లల మీద బ్రతికిస్తూ రాజ్యం ఏలేస్తున్నారు. పిల్లల మీద రకరకాల చాడీలు జనాలకు చెప్పి వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అలాగా ఈ రాశి వారు ఏమిటంటే చిన్న వయసు నుంచి ఈ తల్లి ఎవరైతే ఉన్నారో బొట్టు లేని స్త్రీ మళ్ళీ ఈ యొక్క ఏడుపులతోటి, వాళ్ళు చేయించుకున్న కష్టాలతోటి నలిగిపోయారని వీరి గురించి చెప్పొచ్చు. మళ్ళీ వీళ్లకు తినడానికి కనీసం ఒక ముద్ద అన్నం కూడా వీళ్ళు ప్రేమగా వడ్డించని పరిస్థితి ఉంటుంది. అలాగా ఎంత నరకం అనుభవించారు అనేది వీరికి మాత్రమే తెలుసు. కానీ వీరికి తల్లి అంటే పంచ ప్రాణాలు. నేనే వారిని బాధ పెడుతున్నానేమో, పలకరించినా చాలు, నా తల్లి నాకు ఆస్తి, అంతస్తులు ఇవ్వకపోయినా నన్ను కనింది చాలు, నన్ను భూమి మీదకు తీసుకొచ్చింది చాలు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి నాకు కావాలని చెప్పి చాటున కూడా ఆ తల్లిని ఒక్క మాట కూడా అనని గొప్ప హృదయం ఈ రాశి జాతకుల సొంతంగా చెప్పొచ్చు. వాళ్ళ భాగస్వాములు ఏదైనా ఒక్క మాట అంటున్నా కూడా చాటున కూడా ఆ తల్లిని ఒక్క మాట పడనివ్వరు. ఈ యొక్క పుణ్యమే ఇవాల్టి రోజున వీళ్ళని మనశ్శాంతిగా ఉంచుతుంది. వీళ్ళు సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మనం ఏమీ చేయలేకపోవచ్చు, ఎవరి మనసుల్ని మనం మార్చలేకపోవచ్చు. కానీ తప్పు ఒప్పులు, పెద్దవాళ్ళు చేసిన తప్పులు, పిల్లలు చేసిన భగవంతుడు పైనుండి అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎవరికి పడాల్సిన శిక్షలు వాళ్ళకి వేస్తూనే ఉంటాడు, ఎవరికి వేయాల్సిన శిక్ష వారికి వేస్తూనే ఉంటాడు. అంటే ఆ తల్లి చూపించిన స్వార్థపు బుద్ధికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉండి ఒక బిడ్డ మీద ప్రేమ లేకుండా పట్టించుకోకుండా వదిలేసినందుకు చివరికి ఆ తల్లికి ఏమిటంటే కడుపు కోత మిగలడము, ఆ బిడ్డని అంటే మనశ్శాంతి అనేది లేకుండా ఉండడము, చివరికి నువ్వు అవసరం లేదు అని చెప్పేసి వాడుకొని ఈ బిడ్డను వదిలేస్తే చివరికి ఈ బిడ్డే దిక్కు అవడము, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే అదే అంటారు కదా, కాలం అనేది చాలా గొప్పది. భగవంతుడు క్షమించిన మన కర్మ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని క్షమించదు. మంచి చేసుకుంటే మంచి వస్తుంది, చెడు చేసుకుంటే చెడే వస్తుంది. మనం ఏది చేస్తే అది మనకి కర్మ రూపంలో తిప్పి తిరిగి వచ్చేస్తుంది. ఇలాగా ఈ రాశి వారి యొక్క మంచితనం ఇవాల్టి రోజున మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ బొట్టు లేని ఆ యొక్క తల్లి యొక్క ఏడుపు అనేది మీకు అంత శుభప్రదం అనేది కాదండి. కాబట్టి మీరు చేయగలిగింది కూడా దానికి ఏమీ లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు అని అనుకోవడం తప్ప కొన్ని సమస్యలకు పరిష్కారాలు అనేవి మనము చూపలేము. కాబట్టి మీ మనసుకు ఎంత బాధ కలిగినప్పటికీ కూడా ఎప్పుడైనా ఒక్కసారి కూడా మీరు అస్సలు మామూలుగా ఏమీ అనరు. అయినా సరే ఎప్పుడైనా ఒక్కసారి ఆవేశం తట్టుకోలేక, బాధ భరించలేక ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు. కానీ అలా కూడా మీరు అరవద్దు. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే తల్లి మాట గడప దాటదు అంటారు.
చెడ్డ తల్లి కావచ్చు, మంచి తల్లి కావచ్చు. తల్లి అన్న తర్వాత తల్లే కాబట్టి మీరు ఆ తల్లిని, ఆ తల్లి యొక్క మనసును బాధ పెట్టేలాగా ఏమీ కూడా మీరు అనద్దు. మీకు బాధ కలిగిందా, అది భగవంతుడు చూసుకుంటాడు, భగవంతునికే చెప్పండి ఆ యొక్క సమస్య అనేది. కాబట్టి దైవాన్ని నమ్ముకొని మీరు నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళిపోండి. భగవంతుని దయ వల్ల మీకు మంచి కుటుంబం అంటే మంచి భాగస్వామి లభించారు. మంచి భర్త కావచ్చు, మంచి భార్య కావచ్చు దొరికి పిల్లలతోటి సంతోషంగా ఉండడం జరుగుతుంది. మీరు ఎవరిని ప్రత్యేకంగా అరవాల్సిన అవసరం అయితే లేదు. మీ మీద కొంచెం ఆ దృష్టి అనేది అంటే పోవడం కోసం, ఆ యొక్క నరదృష్టి నుండి మీరు బయటపడడం కోసం మీరు ఏం చేస్తారంటే కాస్త శనివారాలు ఈ రాశివారు ఏమిటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను చక్కగా వెంకటేశ్వర స్వామికి సమర్పించి మీ యొక్క పేరు మీద, మీ యొక్క కుటుంబం పేరు మీద పూజ అనేది చేయించుకోండి. అలాగే సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో అభిషేకం అనేది చేయండి. ఇలా చేయడం వల్ల ఆ నరదృష్టి నుండి బయటపడొచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు కానీ వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే జంట నాగుల విగ్రహాలు ఏమైతే ఉంటాయో ఆ జంట నాగుల యొక్క విగ్రహాలకు పసుపు, కుంకుమ, పాలతోటి అభిషేకం అనేది చేసి ఏ రోజైనా మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా చక్కగా నియమనిష్టలతోటి స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకుని మీరు వెజిటేరియన్ అంటే శాకాహారం అనేది ఆహారంగా తీసుకొని ఈ జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి పసుపు, కుంకుమ, పాలతోటి అభిషేకం చేసి జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు అనేవి చేసిరండి. ఇలా చేయడం వలన మీకు ఈ యొక్క నరదృష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే వాళ్లకు శ్రద్ధలు ఉండాలే కానీ లేకపోయినా కూడా ఆ ఏడుపులు, ఆ దిష్టులు అనేవి మీ జీవితం మీద కొంత కఠినమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు నుంచి, చిన్న వయసు నుంచి ఈ రోజు దాకా మీరు చాకిరీ 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 రెక్కలు అలసిపోతున్నాయి. చాకిరీ చేసినటువంటి మీ యొక్క మనసు ఆ కష్టానికి సరిపడా ప్రతిఫలం అనేది అయితే మళ్ళీ కలగదు. ఎప్పుడూ కూడా మనసులో అశాంతి, అలజడి, ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడము, ఏదో కోల్పోయిన ఒక బాధ, అనారోగ్యం అనేది ఉండడము, ఇలా కొన్ని అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వకపోవడము, చేతిలో డబ్బు నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోవడము, కుటుంబంలో కూడా ఏదో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడము, ఎదుటి వారి మీద మీకు అంటే ఎదుటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగస్వామి రూపంలో కావచ్చు, పార్ట్నర్ రూపంలో కావచ్చు, అలాంటి వాళ్ళ వల్ల కూడా మీరు కొన్ని ఎదురు దెబ్బలు ఎదురవ్వడము, ఇలాంటివన్నీ ఏమిటంటే మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ మనసులో ప్రతి బాధను దాచుకోలేకపోతారు. అలానే ఎవరి దగ్గర బయటపడకూడదు. చాలా వరకు కూడా సమస్యల సంఖ్య మీకు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అలాంటివి ఓర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. ఇప్పటి నుంచి సమయం మీకు అనువుగా ఉంటుంది. ఇలాంటివి ఉన్నవి అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీరు ఈ చిన్న పరిహారాలు అనేవి తప్పకుండా పాటించండి. డబ్బు విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఎంత మన రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా డబ్బు వాళ్ళు మన దగ్గర నుంచి పిండేస్తున్నారు అని చెప్పి అర్థమైతే ఎవరికైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి. కానీ మితి మించి మీ దగ్గర రూపాయి లేకుండా చేసుకుంటే చివరకు మీకే నరకం అవుతుంది. మీరు మీ కుటుంబం నరకం అనుభవించాల్సిన దుస్థితి దాపరిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బును వృధా ఖర్చు చేయొద్దు. ఎంత రక్త సంబంధం అయినా కూడా మితి మించి వాడద్దు. అవసరమైతే తప్ప డబ్బును ఎట్లా పడితే అట్లా వాడద్దు. లేకపోతే ఏమిటంటే చివరికి మా బిడ్డ మా కోసం వాడారు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోరు. దేనికి పనికి రానోళ్ళు అయిపోయారు అని చెప్పేసి మళ్ళీ సమాజంలో అప్పుడు కూడా మిమ్మల్ని పలుచనగా నుంచోపెడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి మాటను వినండి. వాళ్ళు చెప్పినట్లుగా వింటే మీ కుటుంబం అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ రాశి వారి మీద పడి ఏడ్చి ఆ కిలాడి స్త్రీ ఎవరు బొట్టు లేని ఆ స్త్రీ ఎవరు, ఏమిటి ఆవిడ ఆవేదన. ఈ వీడియో మీకు మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరవేసిన వారు అవుతారు. వారు కూడా ఉపయోగించుకున్న వారు అవుతారు.
లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. అంతా మంచి జరగాలని, మీరు మీ కుటుంబం బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక స్వస్తి.